హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవబోయే అదిరిపోయే 10 సినిమాలు మరియు సిరీస్ లిస్ట్ ఇవి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వర్తమాన శైలికి విజ్ఞప్తి. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. అదే ఊపుతో ఓటీటీలోకి మార్చి 1వ తారీఖున G5లోకి రానుంది. సినిమా పేరు హనీ. యాక్టర్ నవీన్ చంద్ర. రుద్ర పూజల నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఫిబ్రవరి 27న సన్ నెక్స్ట్లో అలాగే అమెజాన్ ప్రైమ్లో కూడా రిలీజ్ కానుంది. సినిమా పేరు రోజ్లిన్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అడవిలో దొరికిన ఒక శవం, దాని వెనకున్న రహస్యం ఏంటనేదే స్టోరీ. ఫిబ్రవరి 27న జియో హాట్‌స్టార్లో తెలుగులోకి రానుంది. సినిమా పేరు శ్రీ చిదంబరం గారు. యాక్టర్ వంశీ తుమ్మల. నల్లకొన్ను ఉన్న ఒక యువకుడు ఈ సొసైటీలో ఎదుర్కొనే అవమానాలను వాటిని అధిగమించి ఎలా విజయం సాధించాడనేదే ఈ స్టోరీ. ఈ సినిమా ఫిబ్రవరి 26 ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా పేరు ఓం శాంతి శాంతి శాంతి. యాక్టర్ తరుణ్ భాస్కర్. ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. లైఫ్లో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఫన్నీగా ఎలా డీల్ చేయాలనేదే ఈ కథ. మార్చి 4వ తారీఖున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సినిమా పేరు విత్ లవ్. యాక్టర్ అభిషన్ జీవన్. ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. ప్రేమించుకొని విడిపోయిన జంట మళ్ళీ ఎలా కలిశారనేదే స్టోరీ. ఈ సినిమా మార్చి 6వ తారీఖున నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వనుంది. సినిమా పేరు తడయం. యాక్టర్ సముద్రకని. లేడీ పోలీస్ ఆఫీసర్ అలాగే సీరియల్ కిల్లర్ మధ్య జరిగే థ్రిల్లర్ మూవీ ఇది. ఫిబ్రవరి 27న G5లోకి రానుంది. సినిమా పేరు డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు. కనపడట్లేదు. యాక్టర్ రాజీవ్ కనకాల. ఒక తండ్రి తన కూతురు కోసం వెతికే క్రమంలో బయటపడే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఫిబ్రవరి 27న G5లో స్ట్రీమింగ్ అవనుంది. సినిమా పేరు మట్కా. యాక్టర్ వరుణ్ తేజ్. 1916 నాటి వైజాగ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. ఫిబ్రవరి 27న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవనుంది. సినిమా పేరు పాతిరాత్రి. అంటే తెలుగులో మధ్యరాత్రి లేదా అర్ధరాత్రి అని కూడా అర్థం. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఒక రాత్రి అడవిలో చేసిన తప్పు వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మార్చేసింది అనేదే ఈ స్టోరీ. సినిమా ఆల్రెడీ G5లో స్ట్రీమింగ్ అవనుంది. తప్పకుండా చూడండి, అసలు మిస్ అవ్వద్దు.